ప్రజలకి ఒక 5 సంవత్సరాల చీకట్లో ఉన్నారు. ఒక స్వేచ్ఛ చాలా ఆనందంగా ఎన్డీఏ కూటమి రావడం మూలాన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని ఆహ్వానించారు ప్రజలు. వాళ్ళు ఏదైతే ఆశించారో ఆ ఆశయాల మేరకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కావాల్సినటువంటి సదుపాయాల విషయంలో కానీ, ఈ రాష్ట్ర విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లానే ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి గారు కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి ప్రోత్సాహం వస్తున్నటువంటి సూచనలన్నీ కనపడుతున్నాయి. మన వైజాగ్లో కూడా రైల్వే జోన్ దగ్గర నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ గారు కూడా ముందంజకేశారు. ఏదైతే చంద్రబాబు గారు 2047 విజన్ అని చెప్పారో ఆ రోజు 2020 అన్నారు. ఈ రోజు 47. అసలు 47 దాకా చంద్రబాబు నాయుడు గారు 2019, 24 కూడా ఈ రాష్ట్రంలో అధికారం ప్రజలు ఇచ్చుంటే ఈ పాటికే భారతదేశంలో కాదు ప్రపంచ చిత్రపటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా వెలుగొందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఆ పొరపాటును గమనించారు. 2047 వరకు అవసరం లేదు చంద్రబాబు గారికి. ఇంకొక 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాల కాల పరిమితిలో ఈ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకి చాలా అభివృద్ధి చేసి అందిస్తారని చెప్పి ప్రజలందరూ భావిస్తారు.